హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రోస్ట్ చేసేది గోస్ట్ హంటర్స్. వీళ్ళనే తెలుగులో దెయ్యాల వట్టగాళ్ళు అంటారు. అదే వేటగాళ్ళు. వీళ్ళు చేసే గోస్ట్ హంటింగ్ మామూలుగా ఉండదు మామ. రే ఆగాగు, ఒకసారి వీడియో మళ్ళీ ప్లే చేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి లవడాలో ఎడిట్ ఒకటి చేస్తే అది గోస్ట్ హంటింగ్ అయిపోద్దా? దీనికే షాక్ అయితే ఎలా? ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దాచాం. ఈ వీడియోలో గోస్ట్ హంటింగ్ అనే పేరుతో హూకులో హంటింగ్ చేసే ఫ్రూట్ గాలని మింగడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఇప్పుడే మింగేయండి. ఖచ్చితంగా ఇది దెయ్యం కాదు, ఆత్మేమో అనుకుంటున్నాను. సీరియస్ గా చెప్తున్నా, అది నిజంగా దెయ్యమైంటే వాడు రాయితో కొట్టగానే అక్కడే వాడు గుద్ద పలగొట్టేది. ఎవరా నువ్వు? ఇది క్షుద్ర పూజలు కాదు, నిజంగా అదే దెయ్యం అనుకుంటా. ఆవిడ లేవడానికి ఇబ్బంది పడుతుంటే ఆవిడ దెయ్యమంట. ఇది క్షుద్ర పూజలు కాదు, నిజంగా అదే దెయ్యం అనుకుంటా. ఈ బోకులో వీడియోకి ఒక్క రోజులో 1,00,000 వ్యూస్, 5,000 లైకులు, 160 కామెంట్లు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒరేయ్ పాపం పిల్లోడికి పోడ్ రైస్ దొబ్బారా మామ. పిల్లలు దేవుడు చల్లని వారే. ఏం చేస్తున్నావు అసలు ఇక్కడ? ఏంటి ఇప్పుడు వీడికి దెయ్యం పట్టిందా? ఎస్. శామ్ ఇంటికి గైస్ వాడి కళ్ళు చూడండి ఒకసారి. ఈ పిల్ల హుక్ వేషాలు చిన్నప్పుడే వేసాం లేరా పూక. కళ్ళు చూడండి అంట. గైస్ వాడి కళ్ళు చూడండి ఒకసారి. ఏంటి మోషన్సా? మూలుగుతున్నాడు. లేకరా ఏంట్రా వీళ్ళ సోది, తీసి మింగి వేరే వీడియో అంటే పెట్టు. ఇప్పుడు నీకు నిజంగా దెయ్యం పట్టిన వీడియో చూపిస్తా చూడు. షేక్ అయిపోతావు. అవునా? ప్లే చేయి. అరే అడ్మిన్ గా ఇదేనారా నిజంగా దెయ్యం పట్టిన వీడియో? అంటే అది వాటర్ తాగడు, తీసే బాటిల్ తీసే వాడు తాగడు. ఇంకా పోనీ ఉచ్చలు తాగమనరా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీకు ఇప్పుడు గోస్ట్ హంటింగ్ అంటే ఏంటో చూపి. ఆపు నీ సోది మాటలు, నేను నమ్మను. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? వీడియో థంబ్నెయిల్స్ చూపి ఏ వీడియో పెట్టాలో నేను డిసైడ్ చేస్తా. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. చిన్న పిల్లలతో చేతబడి చేస్తున్న బూచోడు. ఆ చేతబడి ఏదో వీడిపైన చేయండి రా బాబు, ఈ దరిద్రం చూడలేకున్నాం. నల్లటి దెయ్యం, నల్లటి ఆత్మ. ఇంక చెప్పరా, ఎర్రటి రే పువ్వురా బాబు, ఎర్రటి పువ్వు. దెయ్యంతో దడదడ. అనుకున్నా వీడి దెయ్యాలకు దెబ్బేసే నా కొడుకని. అరే లాస్ట్ కి దెయ్యాలను కూడా వదలవారా? సిగ్గులేదురా? ఇంటి మీద దెయ్యం కూర్చొని ఏడుస్తుంది. ఈ పుగ్గాడే ఏదో చేసింటాడు. ఇందాక దెయ్యంతో దడదడ అన్నప్పుడే వీని కట్ చేయాల్సింది. చెప్పరా ఏం చేసావు అమ్మాయిని? ఆ అమ్మాయి ఏంటి అక్కడ? ఏంటిది అలా ఇడుతుందేంటది? ఏం చేసావా? పసుకొన్నాయి. అది పసుకొన కాదు, దెయ్యం లాంటి హిజ్రా నన్ను చంపడానికి వచ్చింది. అవునా? పాపం ప్లే చేయి చూద్దాం. పదా ఎక్కడ దాకా వెళ్ళొద్దో ఫాలో అవుదు చూద్దాం. ఎంత దూరం అని వెళ్ళొద్ది, ఇలాగా ఎక్కడో చోట ఆగాలి కదా. ఒరే వీని చంపడానికి వచ్చిందన్నాడు కదరా, చూస్తే వీడే దాన్ని దెబ్బేసేలా వెళ్తున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఫస్ట్ గూట్లో ఉన్న రాయిని తీసి గుద్దలో పెట్టుకునింది ఈ పుగ్గాడు. దాని మానాన్ని అది వెళ్తుంటే పోనివచ్చుగా, ఎంతవరకు వెళ్తుందో చూద్దామంట. పదా ఎక్కడ దాకా వెళ్ళొద్దో ఫాలో అవుదు చూద్దాం. ఇప్పుడేమో మెడ మీద మింగింది, గుండు పైన మింగింది అని కథలు మింగుతాండు. మెల్ల మీద దారుణం కొట్టింది. ఉన్నావారా? అమ్మాయి ఏం టార్చర్. ఈ బొక్కలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం తక్కువలే. దెయ్యం ఉండదు, మొగ్గుండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో చంద్రముఖి, కాంచనా చేస్తారు. అదిగో
వద్దురా బాబు ఆపేసేయ్. ఈ క్రింజిని ఇంకొక్క సెకండ్ కూడా చూడలేను. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. అలా అంటావేంది మామ, ఇంకా హర్ష సాయి అమర్ రఘు వీడియోస్ ఉన్నాయి. అవునా? అయితే ఈ వీడియోకి 10,000 లైక్స్ కంప్లీట్ చేయమని వెంటనే పార్ట్ 2 చేద్దాం. మాకు నమ్మకం లేదు దొరా. లేదు మామ, ఈ వీడియోకి 10,000 లైకులు రాగానే వెంటనే పార్ట్ 2 అప్లోడ్ చేస్తా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉన్నది ఖచ్చితంగా అమ్మాయి ఆత్మే. అది కోమలియో ఇంకేంటో మనకు తెలియదు కానీ కన్ఫామ్ రా, వీళ్ళని దెయ్యాల వట్టగాళ్ళండంలో తప్పు లేదు.